ఇక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ను నేడు సిట్ విచారించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆయన హాజరు కానున్నారు. కేసుకు సంబంధించిన ఆరోపణలు, పరిచయాలు, ఫోన్ కమ్యూనికేషన్ల అంశాలపై అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసుకు సంబంధించి సిట్ పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆయనను హాజరు కానున్నారు. కేసుకు సంబంధించిన ఆరోపణలు, అలాగే పరిచయాలు, ఫోన్ కమ్యూనికేషన్ల అంశాలపై అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసుకు సంబంధించి సిట్ పలు ఆధారాలను కూడా సేకరించినట్లు తెలిపారు. మరి కేసుకు సంబంధించిన ఆరోపణలు, అలాగే పరిచయాలు, ఫోన్ కమ్యూనికేషన్లు అంశాలపై అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, చెప్పండి. ఈ రోజు ఈ నెల 8న ఏదైతే బండి భగీరథ్ తన మీద మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసిన ఘటన, దాని మీద ఏదైతే పోక్సో కేసు నమోదైందో దానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దీనికి సంబంధించి విచారణ జరిపించాలని ఏదైతే ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించి ఒక సిట్ ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారో, ఈ నేపథ్యంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజు నేతృత్వంలో దీని మీద సిట్ను వేసి ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి బండి భగీరథ్ ని పేట్ బషీరాబాద్ లోని పిఎస్ లో ఎక్కడైతే కేసు నమోదైందో ఆ పిఎస్ లో విచారణకు రావాలని ఈ రోజు నిన్న సాయంత్రం బండి భగీరథ్ కి నోటీసులు పంపించిన సంగతి కూడా తెలిసిందే. అతనితో పాటు తన కరీంనగర్ లో నివాస మేనమామ అయినటువంటి వంశీకృష్ణ కూడా వంశీకృష్ణను తన వెంట బండి భగీరథను తీసుకొని రావాలని చెప్పేసి వంశీకృష్ణ కూడా నిన్న నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బండి భగీరథ్ మధ్యాహ్నం 2 గంటల సమయానికి
పేట్ బషీరాబాద్ లోని విచారణకు రానున్నారని కూడా తెలుస్తా ఉన్నది. ఒకవేళ బండి భగీరథ్ ఏదైతే ఈ రోజు ఏదైతే విచారణకు రాని ఎడల ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిట్ కి సంబంధించినటువంటి అధికారి రితిరాజు కూడా నిన్న హెచ్చరించడం జరిగింది. దీంతో పాటు అయితే ముందు ఏదైతే ఈ నెల 8న ఏదైతే కేసు నమోదు చేశారో పేట్ బషీరాబాద్ లోని పోక్సో కేసు ఏదైతే నమోదు చేశారో ఫస్ట్ బెయిల్ కు వీలుండే సెక్షన్లు 11, 12 ప్రకారం ఆ బండి భగీరథ్ మీద పేట్ బషీరాబాద్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ కేసులో పోక్సో కేసులో కొంత మార్పులు చేసి అంటే బాధితురాలు మైనర్ బాలికతో పోలీసులు చర్చించిన తర్వాత సెక్షన్ 5, 6 ప్రకారం దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి దాదాపు 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే దానికి వీలున్నటువంటి ఆ కేసును నమోదు చేశారు. సో మొత్తంగా ఈ రోజు సిట్ విచారణకు బండి భగీరథ్ హాజరవుతారా లేదా అనేది కూడా కొంత చర్చానీయాంశంగా మారేటటువంటి నేపథ్యంలో ఒకవేళ సిట్ విచారణకు మధ్యాహ్నం 2 గంటల వరకు బండి భగీరథ్ ఒకవేళ రాని ఎడల ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అంటే ఇప్పటికే పరారీలో ఉన్నాడని కూడా కొంత అక్కడక్కడ హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ కూడా బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని కూడా కొంత పోస్టర్లు కలకలం పెడుతున్న పరిస్థితి. సో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పిఎస్ కి వస్తారా రారా అనేది కూడా కొంత ఆసక్తికర పరిణామం. తన మేనమామ వంశీకృష్ణ ఆ వ్యక్తి అసలు తీసుకొని వస్తాడా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారడం. మొత్తం మీద ఒకవేళ బండి భగీరథ్ రాకపోతే చట్టపరమైన చర్యలు తప్పు అని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.